హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తమిళనాడులో టీవీకి ఎమ్మెల్యే ఆదవ్ అర్జున్ హిందుత్వం గురించి మాట్లాడారు. అసెంబ్లీ సెషన్స్ లో ఫస్ట్ డే రోజు ఉదయనిధి స్టాలిన్ ఏదైతే సనాతన ధర్మాన్ని అంతం చేస్తాం అది ప్రజలను విడగొడుతుంది, దానికి మీ సపోర్ట్ కావాలని సీఎం విజయ్ని అడగటం, ఆయనేమో నమస్కరించడం. ఆ టాపిక్ అక్కడతో కట్ చేస్తే ఆ తర్వాత హిందువులంతా కూడా తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ ని, ఎంకే స్టాలిన్ ని ఫొటోస్ పెట్టి చెప్పులు తీసుకొని కొడుతూ నిరసన తెలియజేశారు. హిందువుల్లో కొంత చైతన్యం వచ్చిందని మనం మాట్లాడుకున్నాం. అయితే హిందువులను వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ డిఎంకే పార్టీ. ఆ పార్టీని ప్రజలు దింపారు, టీవీకే పార్టీని గెలిపింది. మరి టీవీకే పార్టీ హిందువులకు సపోర్ట్ చేయాలి కదా, చేస్తుందా అంటే లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ ఆదవ్ అర్జున్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు విన్న తర్వాత మనం కాస్త డైలమాలో పడతాం. అరే, తమిళనాడులో 87% హిందువులు ఉన్నారు. 8,60,00,000 జనాభా సుమారుగా. అందులో 87% హిందువులు అంటే 6 లక్షలు హిందువులు ఉన్నారు. ఈ 6 లక్షల మంది హిందువులు మరి హిందుత్వ పార్టీకి ఓటేయొచ్చుగా. టీవీకే విజయ్కి ఎందుకు వేశారని మనకు అనుమానం వస్తుంది. బీజేపీ హిందుత్వ కార్డు ఆడుతుంది, మరి బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయలేదు? బీజేపీ పార్టీ తమిళనాడులో 27 స్థానాల్లోనే పోటీ చేసింది. 118 మ్యాజిక్ ఫిగర్, 27 స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానంలో గెలిచింది. 27 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ పార్టీకి ఓటేస్తే ఓటు వృధా అయిపోతుంది తప్ప పార్టీ గెలవదు. ఎందుకంటే తమిళనాడులో ద్రవిడ పిచ్చి గట్టిగా ఉంటుంది. పెరియార్ అంటించాడు ఈ ద్రవిడ సిద్ధాంతం. తమిళులు అంటే ద్రవిడులు, ఆర్యులు వలస వచ్చారు, మనం తమిళనాడులోనే పుట్టి పెరిగాం, మంది ఈ దేశం, తమిళ దేశం కావాలనే నినాదాలు కూడా చేశారండి అప్పట్లో. ఆ తర్వాత పెరియార్ పేరు చెప్పుకొని అన్నాదొరై డిఎంకే పార్టీని స్థాపించి ఆ డిఎంకే పార్టీ నుంచే అన్నా డిఎంకే పార్టీ పుట్టింది. ఎంజీఆర్ స్టార్ట్ చేసి ఆ విషయం మనకు తెలుసు. అప్పటి నుంచి డిఎంకే, అన్నా డిఎంకే ద్రవిడ సిద్ధాంతం పేరు చెప్పి గెలుస్తూనే ఉన్నారు. హిందువులు కూడా ఈ ద్రవిడ సిద్ధాంతానికి అలవాటు పడ్డారు. సరే, దేశంలో ఉన్న హిందువుల మైండ్ సెట్ అంతా ఒకలాగుంటే తమిళనాడులో ఉన్న హిందువుల మైండ్ సెట్ ఒకలాగా. అక్కడున్న హిందువులు ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మడం చేత వారి హక్కులను కోల్పోతున్నా సరే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను గెలిపిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు రీసెంట్ గా డిఎంకే పార్టీ ఆగడాలు భరించలేక టీవీకే పార్టీకి ఓటు. టీవీకే పార్టీ గెలవడం వెనక కూడా చాలా పెద్ద ప్లానింగ్ ఉంది. అంత ఆషామాషిగా ఏమి టీవీకే విజయ్ విన్ అవ్వలేదు. సుమారు 15,000 కోట్ల రూపాయలు ఈ ఎలక్షన్స్ ఖర్చు పెట్టి. ఈ 15,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? లయోలా ఫౌండేషన్స్. ఈ లయోలా ఫౌండేషన్స్ ఎవరిది? ఈ క్రైస్తవ మిషనరీలు ఎలా ఈ పార్టీకి ఫండ్ ఇచ్చాయి? విజయ్ జోసెఫ్ సీఎం అవడానికి ఇతను వెనుకున్నటువంటి అస్త్రాలు ఏంటి? ఇప్పుడు ఈ ఆదవ్ అర్జున్ అనే అతను ఉన్నాడు కదా, అతని మామగారి గురించి మాట్లాడు. అంటే పిల్లనిచ్చిన మామ శాంటిగో మార్టిన్, ఆయన డైరెక్ట్ గా పోప్ తో మాట్లాడు. వాటికన్ సిటీలో ఉన్నటువంటి క్రైస్తవానికి గురువు అని చెప్పుకోవచ్చు. ఆయన పోప్ అంటారు. వాటికన్ సిటీలో ఉన్న పోప్ తో అంత పరిచయం ఆయనకి. బెన్నీ ఆయన పేరు, ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడు. ఒకసారి ఆలోచించండి, పోప్ అంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ గురువు లాంటి వ్యక్తి పోప్. ఆయనతో మాట్లాడడానికి ఒక దేశ ప్రధాని, అధ్యక్షుడు, ప్రముఖులు, గొప్ప గొప్ప వ్యక్తులే అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి. కానీ శాంటిగో మార్టిన్ డైరెక్ట్ గా మీట్ అవుతుంది. శాంటిగో మార్టిన్ వైఫ్ ఉన్నారు, ఆమె లేమా రోజ్ మార్టిన్. ఆమె తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఒకసారి ఆలోచించండి, తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుంచి గెలిచారంటే టీవీకే పార్టీ నుంచి అనుకుంటారు. ఎందుకంటే మరి అల్లుడు టీవీకే పార్టీలో గెలిచి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యాడు. కానీ ఈమె గెలిచింది అన్నాడీఎంకే పార్టీ. ఇదే మరి కథలో ట్విస్ట్. అన్నాడీఎంకే పార్టీ నుంచి ఈమె గెలిచారు. ఆ తర్వాత అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి నేతలంతా, ఎమ్మెల్యేలంతా టీవీకే పార్టీలో జాయిన్ అయ్యారు. అన్నాడీఎంకే పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, రెండుగా జీలిపోయింది. అంటే ఏం జరుగుతుందో ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచన. ఈ విజయ్ జోసెఫ్ అనే వ్యక్తి సాధారణంగా ముఖ్యమంత్రి అవ్వలేదు. ఇది గ్రౌండ్ వర్క్ 2011-12 నుంచే జరుగుతుంది. తమిళనాడులో డిఎంకే గెలిచినా, అన్నా డిఎంకే గెలిచిన దాని వెనక క్రైస్తవ మిషనరీలు, లయోలా ఫౌండేషన్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి, పార్టీకి ఫండ్స్ ఇస్తూ ఉంటాయి. ఈ రోజు విజయ్ జోసెఫ్ గెలిచాడు అంటే అట్లానే గెలిచాడు. తన తండ్రి మొదటి నుంచి క్రైస్తవులు, వాళ్ళ ఫాదర్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న శాంటిగో మార్టిన్ ఉన్నారు కదా, ఆయన మయన్మార్ నుంచి వలస వచ్చాడు తమిళనాడుకి. అలాంటి హిస్టరీ ఉంది ఈ టీవీకే పార్టీకి. ఈరోజు ఆదవ్ అర్జున్ అనే వ్యక్తి హిందూ మతాన్ని మేము అంతం చేస్తాం, హిందువులను వ్యతిరేకించట్లేదు అని చెప్తున్నారు. అంటే దీని వెనక కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. హిందువులు, హిందూ మతం రెండు వేరు వేరు అని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. హిందూ మతంలో కులాలు ఉంటాయంట, వివక్ష ఉంటుందంట. మరి హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళు హిందువులే కదా, మరి వాళ్ళకు ఉండదా వివక్ష? ఎందుకు? డైరెక్ట్ గా హిందువులను మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పామనుకోండి, 87% ఉన్నటువంటి హిందువుల ఓట్లు పడవేమని భయం. అదే హిందూ మతం, సనాతన ధర్మం అన్నాం అనుకోండి, ఆళ్లే గెలిపిస్తారు, డిఎంకే పార్టీని గెలిపిలా అన్ని ఇబ్బందులు పెట్టినా మనల్ని కూడా గెలిపిస్తారు అనేటువంటి సిద్ధాంతం. అలాగే టీవీకే విజయ్, నేను నిన్న ఒక వీడియో చూసాను. ఆ వీడియోలో ఉన్నటువంటి వృత్తాంతం ఏంటంటే, టీవీకే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళినప్పుడు సూటు బూటు ధరించాడు నల్ల కోటుతో. ఏం చెప్పాలనుకుంటున్నాడు? యూరోపియన్ కంట్రీస్ లో పరిపాలన ఎలా ఉంటుందో తమిళనాడులో పరిపాలన అలా ఉంటుంది, నేను ఇప్పుడే మీకు హింట్ ఇస్తున్నాను అని చెప్పదలుచుకున్నాడా అని ఒక ఆయన బాగా మాట్లాడాడు. అంటే అది పెద్ద పాయింట్ కాకపోయినా కానీ మనకి కాస్త డీప్ గా ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తుంది. వాస్తవం అది. ఎందుకంటే తమిళ సిద్ధాంతాలు వేరు, ద్రవిడుల ఆలోచన వేరు,
వాళ్ళు చేసేటువంటి రాజకీయాలు వేరు. భారతదేశంలో కల్లా తమిళ రాజకీయాలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. మనం ఆసక్తికరంగా వెస్ట్ బెంగాల్ రాజకీయాలు ఉంటాయని చెప్పుకున్నాం, కానీ డిఫరెంట్గా ఉండే తమిళ రాజకీయాలు. ఆ డిఫరెన్స్ని వీళ్ళు క్యాష్ చేసుకోగలిగారు. అందుకే ఈరోజు విజయ్ సీఎం సీట్లో కూర్చుంది. ఒకప్పుడు తమిళనాడులో డిఎంకే పార్టీ అంటే ఆ తెలుగు వాళ్ళు స్థాపించిందిలే అని అనుకుంటారు. ఇప్పుడు డిఎంకే పార్టీ అన్నాదోరాయ్ స్టార్ట్ చేసిన పెరియార్ సిద్ధాంతాలతో మొదలైన ఆ డిఎంకే పార్టీలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులు తెలుగు వాళ్ళే. అలానే అన్నా డిఎంకే పార్టీ అనగానే జయలలిత గారు స్టార్ట్ చేశారు, అది కర్ణాటక కదా, ఆ భావజాలం ఉంటుందిలే అని అనుకుంటారు. ఎందుకంటే కాస్త హిందూ భావజాలం ఉంటుంది అన్నా డిఎంకే. ఈ టీవీకే విజయ్ పార్టీకి వచ్చేపాటికి సెక్యులర్ భావజాలం అనుకుంటారు, కానీ కాదు, సెక్యులర్ భావజాలం కాదు, క్రైస్తవ భావజాలం. ఇప్పుడు ఈ క్రైస్తవ మిషనరీలు అన్నీ కలిసి ఒకప్పుడు 1540 ఆ టైంలో తమిళనాడులో పేదవాళ్ళందరి భవిష్యత్తు మారుస్తాం, మీరు క్రైస్తవులుగా ఉండండి, మీరు గుడికి వెళ్ళండి, దండం పెట్టుకోండి, పూజలు చేయండి, కానీ క్రైస్తవులుగా ఉండండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా మంచి లైఫ్నిచ్చి వాళ్ళ జీవితాలు మార్చడానికి ప్రయత్నం చేశారు. పేదవాళ్ళని, పేదరికాన్ని, దాన్ని అన్నింటిని పోగొట్టారు. సో దానివల్ల వీళ్ళంతా కాస్త హిందువులు క్రైస్తవులుగా ఉంటారు. చూడండి, జోసెఫ్ విజయ్, జోసెఫ్ అంటే క్రైస్తవం, విజయ్ అంటే హిందూ. ఆదవ్ అర్జున్, ఆదవ్ అంటే క్రైస్తవం, అర్జున్ అంటే తమిళనాడులో చాలా వరకు ఇలా కలబలకంగా ఉంటుంది హిందూ క్రైస్తవం, మనం ఎక్కడ గమనించినా సరే. అందుకని కంప్లీట్ హిందువులు టీవీకే విజయ్కి ఓటేశారు. అందుకని విజయ్ పార్టీ గెలిచింది. కానీ గెలిచిన తర్వాత హిందువులకి ఎంత మేర న్యాయం చేయగలుగుతున్నారు అంటే వీళ్ళు కూడా కంప్లీట్ గా హిందూ వ్యతిరేకులుగా మారిపోతున్నారు. ఎందుకంటే ఈ పార్టీకి ఫండ్ చేసినటువంటి సంస్థలు, వాళ్ళ సిద్ధాంతాలు అవే కాబట్టి. అలానే ఈ జోసెఫ్ విజయ్ తండ్రి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆయన మరి మే 4వ తారీఖు హిందూ ఆలయాలకు వెళ్ళి పూజలు చేయడం ఏంటి, తర్వాత విజయ్ జోసెఫ్ వెళ్ళడం ఏంటి, వీటన్నిటి వెనక ఓటు బ్యాంకింగ్ కుట్ర ఉంది. దాన్ని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఓవరాల్ గా మనం తమిళ రాజకీయాల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ హిందువులు ఉన్నారు కానీ స్తబ్దుగా ఉన్నారు. అక్కడ హిందుత్వం ఉంది కానీ క్రైస్తవం ముసుగులో ఉంది. అక్కడ సనాతన ధర్మం ఉంది కానీ దాన్ని అంతం చేయాలనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. అక్కడ హైందవంలో చైతన్యం ఉంది, అది ఎప్పుడు బయటకు వస్తుందో ఇంకా తెలియదు. ఎంకే స్టాలిన్ని, ఉదయనిధి స్టాలిన్ని వాళ్ళ ఫోటోల మీద చెప్పులు తీసుకొని కొట్టినంత మాత్రాన హిందువుల్లో చైతన్యం వచ్చిందా అని నేను అనుకోను. నేను నిన్న ఒక ప్రశ్న వేశాను, హిందువుల్లో చైతన్యం వచ్చిందా అని. వచ్చినా ఆ చైతన్యాన్ని నిలబెట్టేటువంటి రాజకీయ పార్టీలు తమిళనాడులో లేవు. ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, 27 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది బీజేపీ. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలకు వేరే మార్గం లేక పార్టీకి ఓటేస్తారు. అందులోనూ తమిళ హిందువులు ద్రవిడ సిద్ధాంతాన్ని బాగా యాప్ చేసుకు, దానివల్ల కాస్త ఏదైనా తమిళ రాజకీయాలు ఎక్కువ శాతం సెక్యులర్, కొంతవరకు క్రైస్తవం వైపు మొగ్గు చూపుతాయి. ఏదేమైనా జోసెఫ్ విజయ్ హిందువులకి న్యాయం చేయగలిగితే చాలు. గతంలో డిఎంకే పార్టీ చేసిన అరాచకాలు చేయకుండా ఉంటే చాలని మనందరం కోరుకుందాం. మరి ఈ జోసెఫ్ విజయ్ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.